సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి అంత్య పుష్కరాలకు రోజుకు ఒక స్వామీజీ స్నానంతో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలు జరిగే ఈ 10 రోజులు 10 మంది పీఠాధిపతులు వస్తారని మంత్రి కొండా సురేఖ వివరించారు. కాళేశ్వరంలో జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం గోదావరి హారతి ఇస్తామని తెలిపారు. ఈ పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని కొండా సురేఖ వివరించారు. ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున సేవలందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్యపుష్కరాలు జరగనున్నాయి. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరుగుతున్న శుభ సందర్భంలో మరి మొదటి స్నానము పొద్దున 5:41 ముహూర్తం ఖరారవడం జరిగింది. ఆ సమయంలో మరి పుష్కర స్నానం చేయడానికి కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి గారు మరి వేంచేస్తున్నారు. మరి వారు ఒక రోజు ముందే వరంగల్కి వచ్చి ఇక్కడ 1000 స్తంభాల గుడిలో అభిషేకం చేసుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మరి కాళేశ్వరం వెళ్ళి ఈరోజు రాత్రి అక్కడ నిద్ర చేసి ఉదయం ఆ యొక్క పవిత్ర స్నానం మొదలు పెట్టడం వారితోటే జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఈరోజు వరంగల్ పట్టణానికి రావడం జరిగింది. ఇది మనకు అందరికీ కూడా మహాభాగ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పుష్కరాలు గతంలో ఆది పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు విజయవంతంగా చేయగలిగాము. కానీ అప్పుడు కొంత వర్షాకాలం ఉండడం వలన భక్తులకు ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈసారి అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది.